ఇక ఒకప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని కడిగి పారేసి ఊరూరు తిరుక్కుంటా రైతులకు న్యాయం చేస్తలేరు, రైతులను వసవస అనిపిస్తుర్రు, రైతుల కన్నల్లా కన్నీళ్లు చూస్తుర్రు. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు కేసీఆర్, కేటీరావు, కవిత, హరీష్ రావు అని నీ దండం పెట్టి కాళ్ళ గిరికలు కట్టుకొని తెలంగాణ మొత్తం గాలించిండు పాల్సారు. ఇక ఆఖరికి వస్తారు కల్లా కేటీఆర్ అభిమానితోటి దెబ్బలు కూడా తిన్నాడు. ఇదంతా లోకమంతా ఎరుకున్న ముచ్చితే. కానీ ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా కల్వకుంట్ల కుటుంబం మీద ప్రేమ ఒలగబోసుకుంటుండులా పాల్సారు. ఎట్టట ఏంది ఏం కదా అంటే ఇక మరి పాల్సారు కాట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరికాయ కదా. గందుకనే వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని పట్టుబట్టి హైకోర్టులో పిల్ దాఖలు చేసిండట, కేసు కట్టిండట. అబ్బా, ఇక మరి అది రేపో మాపో మరి ధర్మాసనం ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది అనేది ఇక విచారం జరగనుందనలా. మొత్తానికైతే కేసీరావు మీద ప్రేమ ఒలకబోసుకుంటుండు పెదమనిషి పాల్సారు. ప్రజాశాంతి పార్టీ పెదమనిషికి ఎంత ఇక మరి చెప్పలేం కానీ మాటలల్లా ఇక గింత చక్కని ప్రేమ పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చిందుల్లా. చూడాల మరి రేపు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుది పాల్ దోస్తానము ఏ రకంగా ముంగడిపోద్దో ఇందాముల్లా. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిడతారు, దానవ నాగేంద్ర చేరాడని. దానవ నాగేంద్రతో సహా ఇంకొక 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు మరి అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను పిల్లేసిన సంగతి మీకు తెలుసు. అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు పిల్లేసి ఇతర మ్యాటర్స్ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ చేసినందువల్ల ఇది నేను టేకప్ చేయలేకపోయాను. ఒకే పర్సన్ని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టులో తిరిగినందుకు. రెండో విషయం, రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు? బిల్డింగ్లు కూల్చడం చాలా ఈజీ. అమెరికాలో ట్విన్ టవర్స్ నే పేరు ఊరు లేని అల్ఖైదా 19 మంది కుర్రలు వెళ్ళి 1,00,000 కోట్లు విలువైన ట్విన్ టవర్స్ ను కూల్చేశారు. 2 కంపెనీకి ఎక్కువ, ఎంతలో 30 సెకండ్లో. కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కంపెనీలు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు?